ఓం శ్రీమాత్రే నమ. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థంలో అనగా 4వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు అర్ధాష్టమ శనిగా మొన్న మార్చి 30 నుంచి ప్రారంభమయ్యాడు. దాదాపుగా 2.5 సంవత్సరాలు. ఒక ముళ్ళు కాలులో గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో, ఒక కంటిలో ఓ చిన్న తురక, ఏదో ఒక దుమ్ము రేణువు కళ్ళల్లో పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. మనకి సమస్య పెద్దది కాకపోవచ్చు, కానీ ఆ సమస్య కన్నా ఈ సమస్య చాలా ఘోరంగా ఉన్నట్లుగా అది వెళ్ళిపోయేంత వరకు మరి దాదాపుగా 2.5 సంవత్సరాల మధ్యలో ఆయన వక్రత్వం, దాదాపు 3 సంవత్సరాల కాలం అర్ధాష్టమ శని, దీన్నే కంటక శని అంటారు. దీని ప్రభావం వలన కూడా గృహంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అట్లాగే రాహువుతో కలిసినటువంటి ఈ శని వలన అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కొంత ఇబ్బందులు అనేవి మానసికంగా వీరిని కృంగపరచడానికి ఎక్కువగా దోహదపడతాయి. అట్లాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉపయోగపడేటటువంటి గ్రహాలలో ప్రస్తుతము బుధుడు, శుక్రుడు. మరి ఈ బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. బంధుమిత్రులతో గృహంలో కాస్త అనుకోనేటువంటి సమస్యల్లో కొంచెం ఒడిదుడుకులు కలుగుతాయి. ఈ 7వ తారీఖు, ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత ఆయన రుజుమార్గంలోకి వచ్చినప్పుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడే అవకాశం ఉంటుంది. చేసే వ్యాపార లావాదేవీలలో కొంత నష్టము కూడా కనిపించే అవకాశం ఉంటుంది. గృహంలో కాస్త భోజన ప్రాప్తి కలుగుతుంది. సుఖ భోజన ప్రాప్తి, ఏది కోరుకుంటే అది కలుగుతుంది. అట్లాగే గృహంలో ఉన్నటువంటి సభ్యులతో, ముఖ్యంగా భార్యతో కొంత గృహంలో అనుకూలత కలగడానికి కూడా ఈ బుధగ్రహం అనుకూలాన్ని కలుగజేస్తోంది. అయితే శనితో కలిసినటువంటి బుధుడు వలన వ్యాపారంలో ఏదైనా అంటే ల్యాండ్ సంబంధించినటువంటి, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు మరి మీతో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైనా ఉంటే వారితో తెలివిగా ప్రవర్తించటం మీ యొక్క విధి విశేషం. లేకపోతే కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఎక్కడి నుంచో పాపం మీరు అప్పు తెచ్చుకొని ఎలా పెడతారు, ఏదో ఈ ల్యాండ్ బిజినెస్లో మనకు కలిసి వస్తుంది అని. కానీ మీకున్నటువంటి జ్ఞానం మీకు అధికమే, కానీ అవతల నుంచి ఉన్నటువంటి, అది బంధుమిత్రాదులతో కావచ్చు, నూతన వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి అక్కడ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మిమ్మల్ని ఆ మాటలు చెప్పేసేసి, ఈ ల్యాండ్ మనం ఇన్ని ఎకరాల్లో కొనేసేసి మనం ఈ యొక్క పరిశ్రమ పెడితే, ఒక రకంగా ఇట్లా కూడా కావచ్చు, రియల్ ఎస్టేట్ అనే కావచ్చు, కాకపోవచ్చు, పరిశ్రమలు పెడదాము, లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ పెడదాము, దీని ద్వారా మనకి ఉన్నతమైనటువంటి వ్యాపార పరిస్థితులు ఎదురవుతాయి, మంచిగా లాభం వస్తుంది, ఇలాంటి మాటలు ఎన్నో చెప్తారు. అక్కడ మీరు కొంచెం మీ తెలివితేటల్ని, బుద్ధిని ప్రకాశవంతంగా పరిగెత్తించాలి. అట్లాగే ధనుస్సు రాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావము సంతానపరంగా కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తోంది. ఏదో అవుతుంది, లాభకరంగా అనుకుంటారు, కొంత దాంట్లో ప్రతికూలతలు, ప్రతిబంధకాలు కనిపిస్తాయి. తండ్రి పరంగా కొంత ప్రతికూలతతో పాటుగా అనుకూలమైనటువంటి, అంటే మీ పూర్వ పుణ్య ఫలం మీ జాతకంలో ఉన్నట్లయితే కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు రవి వల్ల కలిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత గుర్తింపు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మీకున్నటువంటి స్వశక్తితో కావచ్చు, మీకున్న నాలెడ్జ్ బేస్తో కావచ్చు, చేసే ఉద్యోగాలలో కొంచెం మార్పులు కలిగి దూర ప్రాంతాలలో మీకు పోస్టులు పడే అవకాశం కలుగుతుంది. అది కూడా మీ ఇష్టపూర్వకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి మీ యొక్క ధనుస్సు రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ నీచ ప్రభావం వలన సంతాన విషయంలో మీరు అనుకున్న విషయాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సంతాన ప్రతిబంధకాలు కలుగుతాయి. అట్లాగే దూర ప్రయాణాల విషయంలో, లేకపోతే కొత్తగా ఏదైనా ప్రదేశాల విషయంలో మీరు కొంత అసంతృప్తి పొందేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అంటే ఆ ప్రదేశం మీకు నచ్చకపోవటం. అట్లాగే అన్నదమ్ములతో ప్రయాణాల విషయంలో కూడా మీకు కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం మంచిది. ఎప్పటికప్పుడు డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవడం మంచిది.
అట్లాగే కేతు యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత అవకతవకలు జరిగే అవకాశం, మార్పులు జరిగే అవకాశం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీ యొక్క సంకల్పం సిద్ధించడానికి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, ఆలస్యాలు, ఇన్ని రకాలుగా అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు శని రాహువులకి, అట్లాగే గురుడికి, రవికి, కుజుడికి, కేతువుకి, ఇన్ని గ్రహాలకి ఆ స్తోత్రాలు చదవటం, లేదా ముఖ్యంగా కుజగ్రహానికి, గురుగ్రహానికి జపం చేయించుకోవటం ద్వారా మాత్రమే వీరు కొన్ని ఆరోగ్య పరిస్థితుల్ని, సంతానపరమైనటువంటి అనుకూలతల్ని పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యము ఏదో రకంగా ఆరాధించండి. ఆయన అష్టోత్తర పూజ చేస్తే సంతానానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి. మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము, ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము, తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావము, పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము. ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. అంటే కొంత ఆహ్లాదాన్ని, వినోదాలని, ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము, భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం, స్త్రీలతో గొడవలు పడటం, వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు, అనుమానాలు, అవమానాలు కలగటం. అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి, అంటే జలుబు, అనుకోకుండా నీటిలో తడవడం ద్వారా జలుబులు చేయటం, లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని, లేదా జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత, పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం, అంటే బోన్స్ విరగటం, ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం. అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం. సరే, ఈ నెల తర్వాత రాహు 12లోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం, విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి. అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ, లావాదేవీలు, వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా, అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి. దానివలన భార్యతో కూడా, అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవడం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది. ఎడబాట్లు, అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్, వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం, భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి, సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు. మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము, వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది. మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం, వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా, వీరికి సమయానికి అవి గోచరించకపోవడం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం, ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధనపరంగా వీరు ఈ కుజుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా
సంతానపరంగా ధన నష్టం కూడా కలుగు చేస్తోంది. అట్లాగే అనుకున్నటువంటి ఆ, ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు, అవి ఏవి జరక్క వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు, సంతానపరమైనటువంటి ధన నష్టము, తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము, అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త ఆకస్మికంగా కలిసి రావటం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన. కానీ సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి, దానాలు ఇవ్వకండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి, రాముల వారిని స్మరించండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి. హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామ రక్షగా భావించండి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి, ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయినెస్ట్గా మారటం, దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం, హోమాలు నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం, మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము, లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం, పాలతో అభిషేకం చేయించటం, ఇట్లాంటి దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి, ప్రతిబంధకాల నుంచి, ప్రతికూలతల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మతః ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయి తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి. ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి. వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.